దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు. కొద్ది నిమిషం ప్రార్థన చేసుకునే ముందు దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, సొరకు సైకి వచ్చి అక్కడ 3 దినములు ఉండెను. ఇక్కడ సొరకు సై అంటే సొరకు సైలో ఒక విశ్వాస గురించి మనము తెలుసుకుందాం. అది పరిశుద్ధ గ్రంథంలో వారు లేరు, కానీ అపోస్తుల కార్యం 28:12లో సొరకూసై అనే సిసిలీ అంటే నేటి దినాల్లో సిసిలీ అని పిలువబడిన ప్రాంతానికి చెందిన ఒక క్రైస్తవ మహిళ అని కొంతమంది క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైన వ్యక్తిగా చాలామంది ఎంతోమంది బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి రక్షించిన ఘనత కలిగిన ఆమె విశ్వాసము, ఓర్పు, శ్రమల మధ్య క్రీస్తు పట్ల తనకున్న భక్తి, సద్గుణాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆమె పేరు అగాధ. ఆమె జీవితం ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేసింది. అంటే అగాధ అనే ఆ స్త్రీ, ఆ తల్లిగారు క్రీస్తు శకం 3వ శతాబ్దంలో సిసిలీలో నివసించింది. ఆ దినముల్లో మనకు తెలిసింది, రోమా సామ్రాజ్యం అధికారంలో ఉన్న అధికారంలో ఉంటున్నవారు క్రైస్తవులపై ఎంత తీవ్రమైన హింసలు, బాధలు గురి చేసేవారు మనకు తెలుసు. అయితే ఆ శ్రమల్లో కూడా ఆనాటి దినాల్లో క్రీస్తు శకంలోనే అగాధ క్రీస్తుపై తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకుంది. క్రీస్తును సేవించి దేవునితో బ్రతకడానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంది. అయితే అగాధ గారు తన విశ్వాసాన్ని వదిలిపెట్టి అన్యమత ఆచారాల వైపు తిరగమని తమకు శ్రమ ఎదురైంది. అయితే ఒత్తిడికి ఏమాత్రం గురి కాకుండా, ఆ ఒత్తిడికి భయపడకుండా తన విశ్వాసాన్ని విడిచిపెట్టనని చెప్పింది. అయితే తన విశ్వాసాన్ని విడిచిపెట్టి వారు చెప్పినట్టు చేయమని బలవంతం చేస్తే ఆమె ఏం చేసిందంటే, ఆమెను హింసించి భయంకరమైన క్రూరత్వాన్ని గురి చేసిన, ఈవెన్ ఆమె శరీరాన్ని కూడా ఏ విధంగా కత్తితో కోసేశారు అంటే తమ యొక్క రొమ్ములను కూడా కత్తితో కోసేశారు. అయితే అంత క్రూరంగా ప్రవర్తించారు వాళ్ళు. రోమా సామ్రాజ్యం వాళ్ళు ఎంతో భయంకరమైన క్రూరంగా ప్రవర్తించారు. అయితే తన యొక్క విశ్వాసాన్ని కూడా ఆమె వదిలిపెట్టుకున్న, క్రీస్తుతో తన జీవితాన్ని వారి కోసం విడిచిపెట్టకుండా తన విశ్వాస జీవితాన్ని, తన నమ్మకత్వాన్ని కాపాడుకుంది. అందుకే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13లో, నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలను. అంటే దేవుడు నన్ను నాకు సహాయంగా ఉన్నాడు కాబట్టి నేను ఏమైనా చేయగలుగుతాను. ఏమనంటే చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొని ఆమె తమ జీవితాన్ని దేవుని కోసం అర్పించుకుంది. అలాగా తన కష్టాన్ని అంతా భరించి విశ్వాసం స్థిరంగా ఉండి క్రీస్తుతో కలిగి ఉన్న తన సంబంధాన్ని, ఓదార్పు మరియు బలాన్ని పొందింది. భయం లేకుండా, ఏ విషయంలో భయపడకుండా దేవునిపై తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని అంటిపెట్టుకొని ప్రతి పరీక్షల్లో తను దేవుడు ఉన్నాడు, ఆదుకుంటాడు నమ్మకంతో ఆఖరి శ్వాస వరకు బ్రతికింది. భరించలేని విపరీతమైన నొప్పి ఉన్నా, బాధ ఉన్నా క్రీస్తు పట్ల ఆమెకున్న విశ్వాసం ఎక్కడా కూడా తగ్గలేదు. ఆమె మరణం వరకు దేవునికి నమ్మకత్వంగా బ్రతికి జీవించింది. అగాధ జీవితం యొక్క బాధలు, కష్టాల్లో వ్యక్తిగత విశ్వాసాన్ని నేడు పరిశీలించి మన యొక్క జీవితానికి సవాలుగా ఉంటుంది కదా. ఊహాతీతమైన బాధ లేక కష్టాలు ఎదుర్కొన్నప్పుడు మనం దేవుని బలం మరియు విశ్వాస నమ్మకం ఉంచడానికి సిద్ధంగా ఉండగలమా అని మనల్ని పరీక్షించుకోవాలి. మన జీవితంలో విశ్వాసంలో స్థిరపరిచి మనం భరించగలిగే శక్తిని పొందుకునే ఆలోచనలో మనం కలిగి ఉన్నామా లేదా? ఆమె వలె కష్టాల సమయంలో ఆయన మనకు ఆశ్రయం, మన బలం అని తెలుసుకొని క్రీస్తుతో మనకున్న సంబంధము, ధైర్యం మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. అంటే ఆనాటి యొక్క దేవునితో జీవించిన వారు చాలా గొప్పగా బ్రతికారు. క్రీస్తుకు పూర్వం కానీ, క్రీస్తు తర్వాత కానీ కదా. మన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు కానీ, కొత్త నిబంధనలు కానీ, అపోస్తులు కానీ ఎంతో గొప్పగా క్రీస్తు కోసం ఉన్నతంగా బ్రతికారు.
వారి యొక్క జీవితం ఎలా ముగిసిందో కూడా మనకు తెలుసు. చాలామంది హతసాక్షులుగా కూడా బ్రతికారు, మరణించారు. అంటే ఏంటి, వారి యొక్క జీవితం క్రీస్తుతోనే. ఈ లోకంలో మనము వేరే ఈ శరీరాన్ని విడిచిపెట్టి తప్పకుండా మన తండ్రికి మనం చేరవలసిన వారమే. కనుక ఈ మాటని దేవుడు మనకి ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది, మన జీవితం అదే, మన బ్రతుకు అదే. కానీ ఈ లోకం చూసి లోకంలో మనము బలహీనం కాకుండా దేవుని కోసం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు నా తండ్రి, జీవం గల నా దేవ, జీవాధిపతి, మీకు వందనాలనైనా ఈ ఉదయకాలం బట్టి స్తుతిస్తున్నాను. నా కల తండ్రి సిసిలి అయ్యా, అపొస్తల కార్యంలో సురకోసై అనే ఆ దేశంలో ప్రభా, నేడు సిసిలిగా పిలువబడుతున్న ఆ దేశంలో మరి క్రీస్తు శకంలోనే 3వ శతాబ్దంలోనే సిసిలి అగాధ అనే ఒక స్త్రీ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. చరిత్రకారులు చెప్తున్నది అయ్యా, క్రైస్తవ చరిత్రలో ఉంది. మరి నా తండ్రి, మరి ఎంతో గొప్పగా నీ కోసం ఆమె బ్రతికింది. అయినా ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేస్తున్నారు, మా జీవితం ఇక్కడ కాదు, మీ యొద్ద ఉన్నదని. తండ్రి, మర్చిపోకుండా ఈ మాటలు మా హృదయాలు పదిలిపరచమని నీ పాసనలో వేడుకొంచున్నాను నాయన. ఈ ఉదయకాల సమయమందు మీరు ఏకమైనలాగున క్రీస్తు సత్యవాక్యమందు మీ పిల్లలని సేవకులు, నీ విశ్వాసులు, నీ సువార్థికులు, పరిచారకులైన బిడ్డలందరం ప్రభా ఏకమై ఉండి ఆత్మ సంబంధంగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను. నీ సన్నిధానం మాకు అందరికీ తోడించమని వేడుకొంచున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు. నేడు మాకు అనుగ్రహించిన నీ జీవితాన్ని బట్టి మీకు వందనాలు. నేడు మీరు అనుకున్న రీతిగానే నేడు మా బ్రతుకులు ఉన్నట్లు, మా ఆలోచన, మా ప్రవర్తన, మా క్రియలు ఉన్నట్లు మమ్మల్ని దీవించినైనా. మీకు వ్యతిరేకంగా జ్ఞానులమని, అయ్యా గొప్పవారమని ఏమాత్రం గర్వ హృదయంతో ప్రవర్తింపక నైనా, ఇదిగోనైనా మీరిచ్చిన జీవితం ప్రభా సమస్తం మీదైనది కనుక, మాది ఏది కాదు కనుక నైనా నీకు మహిమకరంగానే మేము ఉన్నట్లు దీవించినైనా మీకు వందనాలనైనా. ఇదిగోనైనా సమస్త దేశాలని కాపాడుతండి. ప్రత్యేకంగా నా భారతదేశాన్ని పాసన సమర్పిస్తున్నాను. ఈ దిక్కులు నా దేశాన్ని కాపాడండి. నా దేశ నాయకుల అధికారులను బట్టి మీకు వందనాలు, నీ పాసన సమర్పిస్తున్నాను. మేలును దయచేయండి, క్షేమం దయచేయండి. నేడు ప్రభుత్వాలు చక్కగా పాలించే జ్ఞాన వివేకాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను నాయన. కన్న తండ్రి, నీకు బిడ్డలు మీరు కాపాడండి అయ్యా. మిమ్మల్ని కాదని మిమ్మల్ని అయ్యా నిర్లక్ష్య పెట్టి లోకమై పరిగెడుతున్న బిడ్డలు మీరు దర్శించండి. మీరు ఆకర్షించుకుంటే తప్పదండి, ఎవరు మీ అద్దకు రారు. పరిశుద్ధాత్మదేవ మీరు దర్శించినైనా సహాయము చేయమని నీ పాసలు వేడుకుంటున్నారు నాయన. సొదొమ గొమొర్రాలు నీకు మొరపెట్టాయి, అక్కడ పాపం ఎక్కువైపోయింది. నేడు ప్రభా నా దేశం కానీ మా గ్రామాల పట్టణాలు కానీ అలా మొరపెట్టే స్థితికి రాకుండా ప్రభా నైనా పరిశుద్ధంగా నీ బిడ్డలు మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించిన సహాయం చేయనైనా. ఇలా ఒకళ్ళు ఏది శాశ్వతం కాదు, ఇవన్నీ విడిచిపెట్టవలసిన వారమే అయ్యా ప్రభా. వీటి కోసం ప్రభా ఆశపడి ఆనాడు లోతు బారి ఉప్పు స్తంభమైనట్టు నైనా ప్రభా నశించిపోయే వరంగా మేము వండుకున్నట్లు మీరు మమ్మల్ని కాపాడండి. నేడు మా బంధుమిత్ర రక్త సంబంధికులు నీ పాసన సమర్పిస్తున్నాను నాయన. వారిని మీరు దర్శించండి, వాళ్ళ మనస్తత్వాలు మార్చమని వేడుకుంటున్నాను. మమ్మల్ని ధైర్యపరచునైనా, స్థిరపరచునైనా. నీకోసం మేము బ్రతకవలసిన వారమైనా, నీకోసం మేము చావవలసిన వారమైనా ప్రభు. ఆనాడు పొందిన వారి శ్రమల కంటే మేమేం గొప్ప శ్రమలు పొందుతలేదు ప్రభు. మమ్మల్ని దీవించమని, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను నైనా. ప్రతి యవనస్తులకు బిడ్డల భవిష్యత్తును మీరు కట్టండి. యవనస్తులు దేని చేద్దాం అర్థం శుద్ధీకరించి, నీ వాక్యం చేతనే మా జీవితాలు శుద్ధీకరించబడతాయినైనా అయ్యా. వాళ్ళు అర్థం చేసుకున్నట్లు నా సహోదరు స్నేహితులను మీరు దర్శించండి, వాళ్ళ మనసులో మీరు మార్చండి. యవనస్తుల భవిష్యత్తు ప్రభా, నేడు వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలు మీ చిత్తం చెప్పిన జరిగించిన ఆయన. స్వప్న, దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను. నివేదిత సిస్టర్ విషయంలో కూడా మీరు కృప చూపించి మీ చిత్తం జరిగించిన ఆయన మీకు వందనాలు. బలహీన స్థితిలో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు. బలపరచు దేవుడు మీరు నాయన కనికరం చూపించమని వేడుకుంటున్నాను నాయన. నాగప్ప గారిని, బాలాజీ గారిని, చంద్రయ్య గారిని, రాత్రికాల ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు, కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న అయ్యగారిని, ప్రతి ఒక్కరిని పాసన సమర్పిస్తున్నాను. మీరు స్వస్థతనివ్వండి. పక్షవాతంతో పడి ఉన్న వారిని లేవనెత్తనైనా నీ చిత్తంలో నీ బిడ్డకు తగిన కాలం స్వస్థత ఇస్తారు. వాళ్ళ విశ్వాసం కానీ నమ్మకం కానీ అయ్యా మా జీవితం ఇది కాదని తెలుసుకొని మీతో జీవితం, నీతో సమాధానపరిచే జీవితం వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం ఇవ్వతండి.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారి విషయం మీరు కృప చూపించండి, కనికరం చూపించండి ఆయన. వృద్ధుల్ని చంటి బిడ్డలు మీరు కాపాడు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ఇంకనూ ప్రభు గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు, క్షేమం దయచేయనైనా. సంతానం లేని వారి సహోదరులు ప్రభు శ్రేణు గారిని, మాణిక్యం గారిని, గీత సిస్టర్ని, అయ్యా వినిషాని, అలాగే తండ్రి ప్రభు సిస్టర్ శ్రీదేవి గారిని, ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్నాను. హేమిమ సిస్టర్ని, జెస్సీ సిస్టర్ని మీ చిత్తంలో కార్యం చేయండి ప్రభా, మీకు వందనాలు. అలాగే నాయన మీరు చిత్తంను బట్టి మీరు అనుగ్రహిస్తారు ప్రభా. ఏ తరంలో ఎటువారు కలగాలి, ఏ భూమి మీద రావాలో నీ చిత్తం ఏమైతే అది జరగాలని మనస్ఫూర్తి వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి కుటుంబాల్లో శాంతిని, సమాధానం దయచండి. అపవాది క్రియలు బంధించి మీ సమాధానంతో ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకొంచు అయ్యా. మరి నా తన్ని కోసం బ్రతుకుతున్న సకల పరిశుద్ధుల క్షేమం దయచేయండి అయ్యా. ఎంతోమంది మిషనరీస్, మినిస్ట్రీస్, కాపర్లు ఎంతో తమ ప్రాణాలు సైతం పెడుతుండగా, తమ జీవితాలు కోల్పోతుండగా నాయన పరమందు ఉన్నతమైన జీవితం మీరు ఇవ్వబోతున్నారు నాయన. నేడు మేము మా వారందరూ ప్రభా మాకు బుద్ధి కలుగుటకై మీరు తెలియజేస్తున్నారు నాయన. మమ్మల్ని దీవించండి, బలపరచండి, సంఘాలను ఐక్యపరచండి, పరిశుద్ధపరచండి, పవిత్రాలను కన్యకగా మీరు మార్చమని వేడుకుంటున్నాను నేను. మీరు వచ్చినప్పుడు ప్రభు నాయన ఎక్కడ నా తండ్రి మీ దృష్టికి పరిశుద్ధంగా మేము బ్రతుకున్నట్లు, మీకు ఆకర్షితులే మీ చెంతకు చేరినట్లు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను నాయన. మీకు వందనాలు. చంటి బిడ్డలకు క్షేమం దయచేయండి, స్కూల్స్కి వెళ్ళొస్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. ప్రయాణం చేస్తున్న వారిని, ఉద్యోగాలు, వ్యాపారాలు కష్టపడుతున్న ప్రతి బిడ్డకు మీరు క్షేమం, ఆరోగ్యం దయచేయండి. బిడ్డలకు క్షేమం దయచేయండి. న్యాయంగా బ్రతుకుతున్న బిడ్డలు దీవించండి. నీతిమంతుడా మీ న్యాయాధిపతి ప్రభా, ఎవరి పక్షంలో మీరు ఉండాలి, మీ చిత్తం ప్రభా. మీరు న్యాయం చేస్తారు నా తండ్రి. నీతిని ప్రేమించే దేవుడు ప్రభా, అవినీతిని ద్వేషించే దేవా, నీతిగా బ్రతుకున్నట్లు మీరు దీవించండి. అవినీతి పనిని మీరు మార్చమని వేడుకొంచున్నాను ప్రభా, మీకే స్తోత్రాలైనా. అలాగే నా తన ఉదయకాల సర్వ మానవాళ్ళు మీరు కాపాడండి, మీరు దీవించండి. సమస్త దేశాలను మీరు కాపాడండి, మీ చిత్తం జరిగించమని, నీ చిత్తం జరిగిస్తున్న బిడ్డలను బలపరచమని వేడుకొంచు. ఈ దినమంతా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు కాపాడి మీరు మాత్రం మహిమ పొందుకొని ఈ పరిచర్ని మీరు దీవించండి. దైవజనులు మీరు కాపాడండి. ఏకీపిస్తున్న సహోదరులు, వింటున్నవారు, అయ్యా ప్రార్థన కోరుకుంటున్న అవసరతలు కోరుతున్నవారు ప్రతి ఒక్కరి విషయాన్ని మీరు కృప చూపించి నడిపించి మహిమ పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మీరే కృప చూపించి నన్ను, నా కుటుంబాన్ని పాసలు సమర్పిస్తున్న చిత్తం జరిగించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్, ఆమెన్.